హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జీ వంటలు. నవరాత్రులలో 7వ రోజు అమ్మవారికి శాకాన్నంని నైవేద్యంగా సమర్పిస్తారు. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి 1 కప్ రైస్, అలాగే హాఫ్ కప్ కందిపప్పు వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నారో ఆ కప్పుతో 5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని 4 లేదా 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్ వేసి నానబెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారుగా రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని అయితే ఇలా చిన్నగా కట్ చేసేసుకోండి. ఇవే వేయాలి అవే వేయాలి అని ఏం లేదండి, మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. దానికోసం ఈ వెజిటేబుల్స్ని అంతా ఒక కుక్కర్లో తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. చూసారుగా వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ని వాటర్తో సహా అందులో వేసేసుకోండి. వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అలాగే ఉడకనివ్వండి. ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా అందులో మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత 2 స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఈ రైస్ని అందులో వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలాగే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొక కడాయిలో పోపు పెట్టుకొని అది దీంట్లో మిక్స్ చేసేసుకుంటే 7వ రోజు నైవేద్యంగా శాకాన్నం అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.